నమస్తే అండి. నా పేరు డాక్టర్ వెంకట్రామరెడ్డి. మెడిసిన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు వ్యూవర్స్ అడిగిన ఒక క్వెషన్‌కు సమాధానం చెబుదామని మీ ముందుకొచ్చాను. అది ఏమిటంటే క్రానిక్ పెయిన్ కండిషన్‌లో ఫైబ్రోమైల్జియా లేదా న్యూరోపతిలో మీ దగ్గర ఏమన్నా మనకు తగ్గే అవకాశం ఉందా హోమియోపతిలో అని అడుగుతున్నానండి. ఇది మంచి క్వెషను. దీంట్లో హోమియోపతిలో న్యూరలాజికల్ సింప్టమ్స్ అనేటివి చాలా తొందరగా చాలా ఎఫెక్టివ్‌గా మనం దాన్ని క్యూర్ చేసుకునే అవకాశం ఉంటాయి. అసలు ఫస్ట్ ఈ న్యూరలాజికల్ ఎఫెక్ట్ ఎలా వస్తుంది అనేది మనం దాన్ని చూసుకుందాం. ఎప్పుడైతే మనకు విటమిన్ డెఫిషియన్సీ కూడా ఒక కారణం అయితే, ఈ షుగరు వీళ్ళకు బాడీలో ఈ ఫైబ్రోమయాలజియా అంటాం. అంటే ఈ కండరాలకు అనేటి ఈ నెర్వ్ సప్లై ఉన్నది. ఇదేదైతే ఎక్కడైతే ఉందో ఈ షుగర్ ఎక్కువైనప్పుడు ఈ నెర్వ్ ఎండింగ్స్లో డ్యామేజ్ అయ్యి ఆ డ్యామేజ్లో మనకు ఆ న్యూరోపతి అనేది వస్తుంటుంది. దాంట్లో ఏమవుతుంది, నమ్మునెస్ రావడం స్టార్టింగ్లో, తర్వాత అలాగని వదిలేస్తే పెయిన్ లాగా రావటము, ఇవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. ఈ న్యూరోపతి అనేది పెరిఫెరల్ న్యూరోపతి అనేది మనం డయాబెటిక్లో వాడుకుంటాము. డయాబెటిక్ కాకుండా కూడా చాలా వరకు కొంచెం ఏజ్ రిలేటెడ్ కూడా ఈ పెయిన్స్ వస్తూ ఉంటాయి. ఈ పెయిన్స్ తగ్గించుకోవడానికి మనము చాలా రీజన్స్ చాలా వాడుతూ ఉంటాం. అక్కడ వెళ్తే ఇంతకుముందు ఏంటంటే న్యూరోబయాన్ 410 ఇంజెక్షన్లు, ఆ ఇంజెక్షన్స్, మల్టీవిటమిన్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ వాడి మనము విసిగొచ్చి పోయి ఉంటాం అనమాట. అందుకని మన హోమియోపతిలో ఏంటంటే దీనికి బెస్ట్ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి. అవి చెప్తా, మీరు ఇంటి దగ్గరనే వాడుకొని దాన్ని తగ్గించుకోగలరు. అది ఏ ఏరియాలో పెయిన్ వస్తుంది, ఫస్ట్ కాళ్ళలో తిమ్మిరి వస్తుందా, ఇంకొకటి ఏదన్నా ఉందా అనేది మనం చూసుకోవాలి. నడుము నొప్పులు వస్తున్నాయా, లేకపోతే వేళ్ళల్లో వస్తున్నాయా, జాయింట్స్లో వస్తున్నాయా అనేది మనకు కరెక్ట్గా అడగలేదు. పెరిఫెరల్ న్యూరోపతి అని దాని మీదనే చెప్పుకుందాము. దీనికి షుగర్ కంట్రోల్ రావాలి ఫస్ట్. షుగర్ కంట్రోల్ వచ్చినప్పుడు ఈ ఆటోమేటిక్గా ఈ నెర్వ్స్ అనేటివి డ్యామేజ్ కాకుండా మనం చూసుకోవాలి. దానికి సరే ఆల్రెడీ షుగర్ వచ్చింది, డ్యామేజ్ అయ్యి, దానికి ఏంటంటే ఫస్ట్ నమ్మునెస్ రావడం, ఈ పెయిన్ రావడం జరుగుతుంది. ఆ పెయిన్ రాకుండా మనం ఆపాలంటే బెస్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ నెర్వ్ ఎండింగ్స్ మీద ఎక్కడైతే ప్రెజర్ పడి ఎక్కడైతే నొప్పులు వస్తున్నాయో దానికి హైపరికమ్ అనేది ఉంటుంది. ఇది బెస్ట్ నెర్వ్ టానిక్ అని చెప్పొచ్చు మనం. అలాగాక మొత్తం వచ్చి తలనొప్పి, ఒక్కోసారి హెడ్ఏక్, బ్రెయిన్లో ఏదన్నా న్యూరలాజికల్ ప్రాబ్లం లాగా వచ్చి బ్రెయిన్లో హెడ్ఏక్ వచ్చినా కూడా దానికి అవేనా సెటైవ్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. అది కూడా ఉదయం సాయంత్రం ఒక వారం 10 days చేసుకుంటే మీకు హెడ్ఏక్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఈ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి మనము బయటపడగలుగుతాం అనమాట. అలా కాకుండా ఇంకా మనం కొన్ని డైటరీ చేంజెస్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ డైటరీ చేంజెస్ చూసుకోవాలి. మనం షుగర్ ఉన్నా కూడా కొంతమంది ఈ కార్బోహైడ్రేట్ డైట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. ఈ కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకొని మనం ఏదైతే మటన్, చికెన్లు అటువంటివన్నీ పక్కన పెట్టి ఈ కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించుకొని మనం ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకుంటూ ఉంటే ఈ షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, ఈ ప్రాబ్లం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చెప్పినట్టు అలా ఉన్న వాళ్ళకు హైపరికమ్ వేసుకోండి. 200 పొటెన్సీ ఉదయం సాయంత్రం 1 week 10 days లేదా ఒక 1 month కూడా వేసుకున్నా మీకు ఇబ్బంది ఏం లేదు. మీకే చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. 1 week 10 days వేసుకున్న తర్వాత పెద్దగా చేంజెస్ కనిపించకపోతే ఇప్పుడు చెప్పినట్లు అవేనా సెటైవ్ వేసుకుంటే అది నెర్వ్ టానిక్ అంటాం మన హోమియోలో. దాన్ని వాడితే మీకు 1 week 10 days లేదా 1 month వాడుకుంటే మీకు ఇదన్నీ తగ్గే అవకాశం ఉంటుంది అని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్తే.